చెప్పే ప్రతి సబ్ టాపిక్ లో ఏం ఎల్ఓస్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయాలా. రెండోది ఆ ఐడెంటిఫై చేసిన ఎల్ఓస్ ని మనం ఎట్లా అచీవ్ చేయాలి, ఏ టీచింగ్ స్ట్రాటజీస్ వాడి అచీవ్ చేస్తాము. మూడోది అచీవ్ అయినవా కాలేదా, వెదర్ దే ఆర్ నాట్ అచీవ్డ్ ఆర్ నాట్ అనేది అసెస్మెంట్ ద్వారా తెలుసుకోవాలి. సో దీస్ ఆర్ ద 3 important aspects which we should concentrate on. First one is identifying LOs, second one is strategies, and third one is assessment. అవునా సార్? సో మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఒక LOs ఐడెంటిఫికేషన్ స్ట్రాటజీ ఏం వాడతాం, ఎట్లా అసెస్మెంట్ చేస్తాం అనేది చూద్దాం సార్. సో ఫస్ట్ 10th క్లాస్లో మనకి ఫస్ట్ సబ్ కాన్సెప్ట్ ఏం చెప్తాం మనము, ఆటోట్రోప్, ఎటిట్రోప్ అంటే న్యూట్రిషన్ దాంట్లో స్టార్చ్ టెస్ట్ చేస్తాం ఫస్ట్ యాక్టివిటీ. సో ఆ సబ్ టాపిక్ లో మీరు ఏ LOs ఐడెంటిఫై చేస్తారు? స్టార్చ్ టెస్ట్, ఆకులలో పిండి పదార్థ పరీక్ష ఉంది కదా, టెస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఆన్ లీవ్స్. సో వాట్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ we have? Identifies, classifies, gives reasons, relates process and phenomena, explains process and phenomena, explains the concepts, gives reasons. ఇవన్నీ కూడా ఏంటండి లెర్నింగ్ అవుట్కమ్స్. రీడింగ్ లో ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి ఆ టాపిక్ చెప్పడం ద్వారా? కండక్ట్స్ ఎక్స్పెరిమెంట్ అండ్ స్కిప్స్, ఎనలైజెస్ ద రిజల్ట్స్ ఆఫ్ దట్ అబ్జర్వేషన్. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయండి? gives reason for why, conceptual understanding. So learning outcome అనేది conceptual understanding అనేది learning outcome అయితదా? రిపోర్టింగ్ లేదా రిపోర్టింగ్. సో conceptual understanding అనే ఒక academic standard లో giving reasons అనేది ఉంటది, explains ఉంటది, giving examples ఉంటది, classification ఉంటది, differentiation ఉంటది. ఇవన్నీ learning outcomes comes under conceptual understanding. ఒక విద్యార్థి ఒక కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే దాన్ని ఎట్లనైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ కి సంబంధించి వేదాలు చెప్పొచ్చు, ఉదాహరణలు ఇవ్వచ్చు, వర్గీకరించవచ్చు. ఇవన్నీ ఏంటంటే అభ్యసన ఫలితాలు. సో ఇప్పుడు ఈ ప్రయోగం చేయడం ద్వారా పిల్లలు ఏ అభ్యసన ఫలితాలు మనం రాబట్టవచ్చు. కండక్ట్స్ ఎక్స్పెరిమెంట్ అండ్ అనలైజెస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక లెర్నింగ్ అవుట్కమ్. రిపోర్టింగ్ gives reason for why we use the methylated spirit in this experiment. Methylated spirit ని ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ కోసం వాడాలి? ఇంకేమైనా ఉన్నాయి సార్ దాంట్లో? What is the importance of the chemical iodine? ఇలాంటి explains the importance of chemical iodine. సో ఇక్కడ 3 LOs పెట్టుకున్నాం. ఒకటి explains the importance of LOs అనుకోండి, ఇంకొకటి conducts experiment అని LO పెట్టుకున్నాం, ఇంకొకటి 3 gives reason for why we use the methylated spirit for this experiment. First starting lo what is autotropism, heterotropism anu differentiates the autotropism and heterotropism. ఈ 4 LOs మీరు ఫస్ట్ చెప్పే ఒక సబ్ కాన్సెప్ట్ లో ఉన్నాయి. సో ఈ LOs అచీవ్ చేయడానికి మీరు ఏం స్ట్రాటజీస్ వాడతారు? మీరు ఏం చెప్పి పిల్లలకి ఇది నేర్పిస్తారు? ఏ స్ట్రాటజీ, ఏ పద్ధతి, ఏ విధానం? సో చేస్తారా, చేయిస్తారా? ఉండాలి. ఒక టీచర్ అనేది క్లాస్ రూమ్ లో మోస్ట్ ఆఫ్ ద టైం ఫెసిలిటేటర్ గా ఉండాలి. పిల్లవాడు ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టమైతుందో, అది డిఫికల్ట్ గా ఫీల్ అవుతాడో అప్పుడు మనం దాన్ని చేసి చూపించాలి. తర్వాత పిల్లవాడికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలి. సో మనం ఇండివిజువల్ ఎక్స్పెరిమెంట్ చేపిస్తామా, గ్రూప్ ఎక్స్పెరిమెంట్ చేపిస్తామా, యాక్టివిటీస్ చేయిస్తామా, నిజంగా మీరు చేపిస్తున్నారా, ఇక్కడ మాట్లాడుతున్నారు, యూ కెన్ ఆస్క్ మీ. సో నేను కూడా చేయిస్తాను, గ్రూప్ యాక్టివిటీ చేయిస్తాను, ఎక్స్పెరిమెంట్ చేయిస్తాను. మీరు పవిత్ర స్వీటీయడం అని యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో మీరు చూడొచ్చు నేను చేయించే ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్. మీ ఇండివిజువల్గా చేయిస్తాను ఎక్స్పెరిమెంట్స్. ఏవైతే తక్కువ మెటీరియల్స్ అవసరం అవుతాయో, ఈజీగా అవైలబుల్గా ఉండే మెటీరియల్స్ అవుతాయి అవి ఇండివిజువల్గా చేయిస్తాను. బ్లడ్ గ్రూపింగ్ ఉందనుకోండి, అది ప్రతి ఒక్కరు. సో మనం ఎక్స్పెరిమెంట్ చేయిస్తాం అనేది ఒక మెథడ్ మేడం, అది వాడతారు. ఇంకేం వాడచ్చు సార్? ఆటోట్రోప్స్, హెటెరోట్రోప్స్ కి డిఫరెన్సెస్ ఎట్లా చెప్తారు మీరు? మేడం ఏదో చెప్తున్నారు అనే అంశాన్ని పిల్లలకి మనం ఎట్లా అర్థమయ్యేటట్టు మేడం డ్యూటీ చేసినా కాదా?
మీరు ఎక్కువ ఇంకా స్ట్రాంగ్ గా ఎనర్జెటిక్ గా ఉండాలి. కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుని పిల్లలకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఓకే వీటిని మనమే తయారు చేసుకోవాలి. క్వశ్చన్స్ డిస్కషన్ పెట్టించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ బేస్ లో ఇవన్నీ కూడా స్ట్రాటజీస్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కషన్ పెట్టడం, డైలీ లైఫ్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి పిల్లలకి తెలిసిన దాని నుంచి తెలియని చెప్పడం, ఇవన్నీ స్ట్రాటజీస్. ఎక్స్పెరిమెంట్ వాడతాము, మీరు చెప్పినట్టుగా డిస్కషన్ అండ్ క్వశ్చన్ బేస్ లో స్ట్రాటజీస్ ద్వారా అవి అచీవ్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేస్తాం. ఫైనల్ అసెస్మెంట్ ఏం చేయాలి? ఇప్పుడు మీరు 4 ఎల్ఓస్ పెట్టుకున్నారు, ఆ ఎల్ఓస్ అచీవ్ అయినా లేదా ఎట్లా అసెస్ చేస్తారు? క్వశ్చన్ చేస్తారు. ఓవరాల్ గా మనం అడుగుతాం, పిల్లలు చెప్తారు, అయిపోతుంది. కానీ మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇక చేపిస్తే ఎంతవరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటికి ఇదవుతారు, చేయగలుగుతారు?